వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. జాండీస్ అంటే ఏంటి? జాండీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాండీస్ వచ్చినప్పుడు దానికి ఉన్న ఆధునిక చికిత్సా విధానాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆర్వి రాఘవేంద్ర గారు, డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, రెనోవా ఎనర్జియల్ హాస్పిటల్స్ నుంచి మనతో ఉన్నారు. ప్రస్తుతం డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రాఘవేంద్ర గారు. డాక్టర్, మనం జాండీస్ గురించి చాలా రకాలుగా వింటూ ఉంటాం. అలాగే ప్రజల్లో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి జాండీస్కి సంబంధించి. అసలు జాండీస్ అంటే ఏంటి? అంటే శరీరంలో మనకి హిమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉండేటువంటి ఒక ప్రోటీన్. ఇది పీరియాడికల్గా మనకి శరీరంలో అది రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ దాని యొక్క పని అయిపోతుందో అది డ్యామేజ్ అయిన తర్వాత అది బిల్లురూబిన్ అనేటువంటి ఒక వర్ణ పదార్థంగా తయారవుతుంది. ఈ వర్ణ పదార్థాన్ని బిల్లురూబిన్ని మన లివర్, శరీరంలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థకు అనుబంధంగా ఉండేటువంటి లివరు దాన్ని పీల్చుకొని మల విసర్జన ద్వారా దాన్ని బయటికి పంపించేస్తుంది. ఈ బిల్లురూబిన్ స్థాయి అనేది మనకి శరీరంలో అరౌండ్ 1.2, 1.3 మిల్లీగ్రామ్స్ లెవెల్లో మనకి బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అందరిలో కూడా. అది నార్మల్ సర్క్యులేషన్ ఆఫ్ ద బిల్లురూబిన్. ఎప్పుడైతే దీని లెవెల్ పెరుగుతుందో, బిల్లురూబిన్ యొక్క లెవెల్ బాడీలో పెరుగుతుందో, అదే మనకి ఈ పిగ్మెంట్ అంతా కూడా, ఈ వర్ణ పదార్థం పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది శరీరంలో అన్ని భాగాల్లోనూ అది డిపాజిట్ అవుతుంది. దాన్నే మనము జాండీస్ అంటాము. ఈ బిల్లురూబిన్ అనేది పచ్చ రంగులో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పిగ్మెంట్ శరీరంలో అన్ని భాగాల్లో డిపాజిట్ అవుతుందో, కళ్ళల్లో కానీ, చర్మంలో కానీ, బక్కల్ మ్యూకోజాలో కానీ, ఎప్పుడైతే యూరిన్లో అది ఎప్పుడైతే బయటికి రావడం ఎక్కువ అవుతుందో అప్పుడు ఇవన్నీ కూడా పచ్చగా మారుతాయి. ఈ రంగు మారడాన్ని, ఈ పచ్చ రంగులోకి శరీరం మారడాన్ని మనము జాండీస్ అంటాం. ఓకే డాక్టర్. సో అయితే ఇప్పుడు జాండీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు లివర్ గురించి మీరు ఎక్కువ చెప్తూ ఉన్నారు. సో శరీరంలో అసలు లివర్ ప్రాధాన్యత ఏంటి? లివరు ముఖ్యంగా ఏంటంటే మనకి జీర్ణ వ్యవస్థతో అనుబంధంగా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనకి కడుపు లోపల కుడి పక్కన పై భాగంలో లివర్ ఉంటుంది. ఇది ఈ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్యాంక్రియాస్ జ్యూసెస్తో పాటు సహకారంతో ఇది తిన్న ఆహారాన్ని పూర్తిగా డైజెస్ట్ చేస్తుంది. ఆహారాన్ని డైజెస్ట్ చేయడమే కాకుండా తిన్న ఆహారాన్ని ఉపయోగించుకొని, జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఉపయోగించుకొని శరీరానికి కావలసిన అన్ని పదార్థాలు, అవి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, వీటిలన్నిటిని కూడా తయారు చేసి లివరు శరీరానికి అందజేస్తుంది. అంటే లివర్ శరీరంలో ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తూ ఉంటుంది. అదే సమయంలో శరీరంలో జరిగేటువంటి అనేక రకాల జీవ ప్రక్రియలకి ఇది కోఆర్డినేట్ చేస్తుంది, సమన్వయకర్తగా పనిచేస్తుంది లివర్. ఒకే విధంగా మనకి ఈ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడము, జీర్ణమైన ఆహారం నుంచి పదార్థాలని తయారు చేసి శరీరానికి అందించడము, శరీరంలో జరిగే జీవ ప్రక్రియలన్నింటినీ కూడా ఇది సమన్వయం చేయడము, ఏకకాలంలో ఈ పోషక ప్రక్రియలు చేస్తూనే శరీరంలో ఉండేటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు, నేను ఇంత మునుపుగా చెప్పినట్టు ఈ బిల్లురూబిన్ లాంటి ముఖ్యమైన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో, ఇవి ఏవైతే డేంజరస్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో వాటిల్ని శరీరం నుంచి బయటకు పంపించే విసర్జన ప్రక్రియను కూడా చేస్తుంది. అంటే ముఖ్యంగా బిల్లురూబిన్, అమ్మోనియా, లాక్టేట్, ఈ మూడు కూడా మనకి లివర్ ద్వారానే మల విసర్జన ద్వారా అది బయటకి పంపించబడతాయి. ఈ బిల్లురూబిన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అది లివర్ ప్రాబ్లం మూలంగా సాధారణంగా ఈ బిల్లురూబిన్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ బిల్లురూబిన్ ఎక్స్క్రీషన్లో లివర్ చాలా ప్రాముఖ్యత పోషిస్తుంది. కాబట్టి లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఈ జాండీస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సరే, అయితే జాండీస్ అనేది అసలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? జాండీస్ రావడానికి అంటే బిల్లురూబిన్ లెవెల్స్ శరీరంలో పెరగడాన్నే జాండీస్ అని మనం అంటామని చెప్పుకున్నాం కదా. అయితే మరి ఈ జాండీస్ రావడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి లివర్ డ్యామేజ్. లివర్లో ఇబ్బంది కలిగినప్పుడు సాధారణంగా జాండీస్ అనేది పెరుగుతుంది. లివర్ డ్యామేజ్ కావడానికి ముఖ్యమైన కారణాలు మనం చూసుకున్నట్టయితే ఆల్కహాల్ కన్జంప్షను, ముఖ్యంగా దీర్ఘకాలంలో కానీ, లేకపోతే బింజ్ డ్రింకింగ్, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడము, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఏ వైరస్ కానివ్వండి, హెపటైటిస్ ఈ వైరస్ కానివ్వండి,
హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, ఇట్లాంటి ప్రధానంగా లివర్ని ఎఫెక్ట్ చేసే వైరల్ ఇన్ఫెక్షన్స్, వీటితో పాటు కొన్నిసార్లు శరీరంలో వచ్చే మిగతా ఇన్ఫెక్షన్లు, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావండి, టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొన్ని రకాల ఇతర మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఈ విధంగా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ మూలంగా లివర్ ప్రభావితమయ్యి దాని మూలంగా జాండీస్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లివర్లో చోటు చేసుకునేటువంటి కొన్ని జన్యుపరమైన లోపాలు, అంటే పుట్టుకతోటే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి కొన్ని జన్యుపరమైన మార్పులు లేదా లోపాల మూలంగా కూడా ఈ జాండీస్ అనేది పెరగవచ్చు. దీంతో పాటుకు లివర్కి దెబ్బ తగలడం కానీ, ఇతరత్ర ట్యూమర్స్ రావడం కానీ, లివర్లో గడ్డలు ఏర్పడము, ఈ విధమైన కండిషన్స్లో కూడా మనము ఈ జాండీస్ అనేది చూస్తాం. అంటే లివర్లో ముఖ్యంగా ఇబ్బంది జరిగినప్పుడు జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే లివర్ ప్రాబ్లం లేకుండా కూడా జాండీస్ రావచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందువల్ల నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, జాండీస్ అనేది ఒక రోగ లక్షణమే, ఇది రోగం కాదు. జాండీస్ అనేది రోగానికి లోపల ఉన్నటువంటి ఇబ్బందికి అది ఒక మేనిఫెస్టేషన్. సో జాండీస్ని రోగ లక్షణంగానే మనం పరిగణించాలి. అయితే ముఖ్యంగా లివర్లో ఇబ్బంది ఉన్నప్పుడు జాండీస్ వస్తుంది. అయితే కొన్నిసార్లు కొన్ని రకాల రక్తంలో రక్తహీనత మూలంగా కూడా జాండీస్ రావచ్చు. లేదంటే లివర్ నుంచి వచ్చేటువంటి బైల్ గొట్టాలు ఉంటాయి, ఏవైతే మన బైల్ జ్యూసెస్ని లివర్ నుంచి ఇంటెస్టైన్స్కి చేరవేస్తాయో, ఈ డక్ట్స్లో ఇబ్బంది ఉన్నప్పుడు, అది డక్ట్ బ్లాకేజ్ ముఖ్యంగా రాళ్ల మూలంగా కానీ, లేకపోతే పూడికల మూలంగా కానీ, కొన్ని రకాల పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్ మూలంగా కానివ్వండి, ఈ బయలు గొట్టాలు ఏవైతే బ్లాక్ అవుతాయో దాని మూలంగా కూడా జాండీస్ రావచ్చు. సో ఈ విధంగా జాండీస్కి పలు రకాల కారణాలు ఉండవచ్చు. చాలా సందర్భాల్లో ముఖ్యమైన కారణాలు లివర్ డ్యామేజ్ మూలంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇతరత్ర కారణాల మూలంగా కూడా జాండీస్ అనేది రావచ్చు. ఓకే డాక్టర్, అయితే జాండీస్ ప్రారంభ దశలో దాన్ని గుర్తించవచ్చా? జాండీస్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? సాధారణంగా ఏంటంటే జాండీసు ఒక రోగ లక్షణం. జాండీస్తో పాటుగా ఉండేటువంటి దాని ముఖ్యమైన కారణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇతర లక్షణాలు అనేది ఆధారపడి ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా మనకి భారతదేశంలో ఏంటి అంటే లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి ఒక ముఖ్యమైన కారణం జాండీస్కి. అందువల్లే ఈ ఇన్ఫెక్షన్స్తో వచ్చేటువంటి జాండీస్కి ముందర ఇది స్టార్ట్ కాకముందే మనకి కొన్ని ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అని కనిపిస్తాయి. అంటే ఒళ్ళు నలతగా ఉండడము, ఒంటి నొప్పులు రావడము, తలనొప్పి రావడము, మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్ రావడము, ఈ విధమైన లక్షణాలు, నాజియా సెన్సేషన్ ఉండడం, అంటే వామిటింగ్ సెన్సేషన్ అది ఉండడము, ఆకలి మందగించడము, ఇవన్నీ ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ అంటాం. ఇవి వచ్చిన 2-3 రోజులకి మనకి శరీరం పచ్చగా మారడం, జాండీస్ అనేది బయటపడడం మనకి జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిన సందర్భాల్లో కూడా జాండీస్ రావచ్చు. దీన్నే లివర్ సిర్రోసిస్ అంటాం. అటువంటి వాళ్ళలో ఈ జాండీస్తో పాటుగా మనకి కడుపులో నీరు చేరడం మూలంగా కడుపు ఊబకాయం రావడము, శరీరం సన్నబడ్డము, కొన్నిసార్లు బ్లడ్ వామిటింగ్స్ కావడము, కొన్నిసార్లు ఒంటి దురదలు ఉండడము, ఈ విధమైన లక్షణాలతో కూడా జాండీస్ అసోసియేట్ అయి ఉండవచ్చు. పర్టికులర్గా ఎప్పుడైతే జాండీస్కి ముఖ్యమైన కారణము బయలుగొట్టాల బ్లాకేజ్ ఉంటుందో అటువంటి సందర్భాల్లో జాండీస్తో పాటుగా కడుపులో నొప్పి, ముఖ్యంగా కడుపులో కుడి పక్కన పైభాగంలో నొప్పి ఉండడము, దాంతోపాటు చలి జ్వరం రావడము, దాంతోపాటు ఒళ్ళు దురదలు ఉండడము, ఇవి కూడా జాండీస్తో పాటు అసోసియేట్ అయి ఉండవచ్చు. సో ఈ విధంగా అండర్లయింగ్ కాజ్ని బట్టి, అండర్లయింగ్ కారణాన్ని బట్టి జాండీస్తో పాటు ఏదర్ ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ ఉండవచ్చు, లేకపోతే ఒంటి దురదలు ఉండవచ్చు, చలి జ్వరం ఉండవచ్చు, తీవ్రమైన కేసెస్లో లివర్ సిరోసిస్ లాంటి సందర్భాల్లో బ్లడ్ వామిటింగ్ లాంటి ఇతరత్ర లక్షణాలు కూడా ఉండవచ్చు. సో చాలా సందర్భాల్లో మనము సజెస్ట్ చేసేది బేసిక్ బ్లడ్ టెస్ట్లో మనం ఎల్ఎఫ్టి టెస్ట్ అనేది మనం చేస్తాము. దీంతో పాటుగా మనము అల్ట్రాసౌండ్ పరీక్ష సాధారణంగా సజెస్ట్ చేస్తాము. ఈ అల్ట్రాసౌండ్ ద్వారా ఏంటి అంటే మనకి లివర్లో ఎటువంటి ఇబ్బంది ఉంది, లివర్లో అది లివర్ సిరోసిస్ లాంటి ఇబ్బంది ఏమన్నా ఉందా, లేకపోతే లివర్లో గడ్డలు కణుతులు ఏమన్నా ఏర్పడుతున్నాయా, లివర్ నుంచి వచ్చేటువంటి బయలుగొట్టాల్లో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నాయా, ఇటువంటి మార్పుల్ని మనము చాలా సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే అల్ట్రాసౌండ్ అనేది చాలా సులభంగా అందుబాటులో ఉన్నటువంటి రేడియలాజికల్ టెస్ట్.
ఎటువంటి హానికరమైన రేడియేషన్ ఎఫెక్ట్స్ లేనటువంటి టెస్ట్ కాబట్టి చాలా ఎకనామికల్గా అందుబాటులో ఉంటుంది కాబట్టి మనము సాధారణంగా జాండీస్ అనుమానం ఉన్న పేషెంట్స్లో ఈ 2 పరీక్షలు ఎల్ఎఫ్టి టెస్ట్, అల్ట్రాసౌండ్ పరీక్ష అనేది ముందరగా చేసేటువంటి పరీక్షలు. వీటిల ఆధారంగా ఈ రెండింటిని చూసుకొని మనకు ఉన్నటువంటి అనుమానాల దిశగా మనం ఫర్దర్గా మనం ఎండోస్కోపీ పరీక్ష కానివ్వండి, ఇతరత్ర రక్త పరీక్షలు కానీ, ఇంకొన్ని సిరలాజికల్ టెస్ట్లు కానివ్వండి, వైరల్ మార్కర్స్ కానివ్వండి, లేకపోతే సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలు కానివ్వండి, లేదా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో బయాప్సీ టెస్ట్లు కానివ్వండి, ఈ విధమైన అనేక రకాల పరీక్షల్ని ఈ 2 టెస్ట్ల ఆధారంగా మనం ఫర్దర్గా సజెస్ట్ చేయడం. జాండీస్కి సంబంధించి ఊళ్ళలో చాలా మందికి ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ మందులు పనిచేయవు, చెట్టు మందులు లేకపోతే పసరు మందులు మాత్రమే జాండీస్కి పనిచేస్తాయని అనుకుంటూ ఉంటారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ సమస్య. దీనిపైన అపోహలు తొలగించి అవగాహన కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇది నేను అనేక సందర్భాల్లో అనేక ప్రసంగాల్లో కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది చాలా తీవ్రమైన అపోహ. మనకి పర్టికులర్గా ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా దీనిపైన సరిగ్గా అవగాహన లేక జాండీస్ అనగానే ఒక చెట్ల మందులకో, నాటు మందులకో, ప్రకృతి వైద్యానికో, ఇంకోటో పసర మందులకో వెళ్తూ ఉంటారు. ఇది మనకి 2 రకాలుగా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకటి ఏంటంటే అండర్లయింగ్ కండిషన్ తెలియకుండా మనము నాటు మందులు ఇవ్వడం ద్వారా తీవ్రమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి ముదిరిపోయే రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పాను, జాండీస్ అనేది ఒక రోగ లక్షణం మాత్రమే, ఇది రోగం కాదు. అండర్లయింగ్ కాజ్ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి తీవ్రమైన క్యాన్సర్, లివర్ క్యాన్సర్ లాంటి ఇబ్బంది వరకు కూడా ఏదైనా ఉండవచ్చు. అది కనుక్కోకుండా అన్ని జాండీస్కి ఒకటే మందు అనేది ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం. ఎందువల్లంటే చాలా సింపుల్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే 100% మందిలో భారతదేశంలో వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, లివర్కి సంబంధించిన హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ మనం ఎటువంటి మందులు ఇచ్చినా, మందులు ఇవ్వకపోయినా సాధారణంగా ఉండేటువంటి రోగ నిరోధక శక్తి మూలంగా అవి తగ్గిపోతాయి. అవి చెట్ల మందులు ఇచ్చారు కాబట్టి తగ్గినాయనే అపోహలోకి చాలామంది వెళ్ళిపోతారు. దాంతో తీవ్రమైన ఇబ్బందుల్ని గుర్తించకుండా వాటిని ముదిరేంత వరకు నెగ్లెక్ట్ చేసి అవి తీవ్రమైన దశలో, పర్టికులర్గా లివర్ క్యాన్సర్ పేషెంట్స్ని చాలామందిని చూస్తూ ఉంటాము. జాండీస్ వచ్చింది, ఏదో నాటు వైద్యం తీసుకున్నారు, 3 నెలలు 6 నెలలు గడిచిపోయింది, జాండీస్ తగ్గట్లేదని మన దగ్గరకు వస్తారు. అప్పటికి అండర్లయింగ్ క్యాన్సర్ అనేది శరీరం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో ఇటువంటి మిస్టేక్ అనేది చేయకూడదు. రెండోది ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో మనం చూసింది ఈ నాటు మందులు, పర్టికులర్గా ఈ పసరు మందులు వీటిని వాడినప్పుడు అందులో ఉండేటువంటి రసాయనాల మూలంగా శరీరం పైన, లివర్ పైన, కిడ్నీ పైన తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. వాటి మూలంగా లివర్ డ్యామేజ్ ఫర్దర్గా పెరుగుతుంది. దీన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ డిసీజ్ అంటారు. ఈ యొక్క డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ డిసీజ్ మూలంగా శరీరంలో లివర్ ప్రాబ్లం మరింత జటిలమైపోయి కొన్ని సందర్భాల్లో అయితే అది ఏ దశకు చేరుతుందంటే పూర్తిగా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే రిస్క్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఇబ్బంది మూలంగా వచ్చిన పేషెంట్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా కూడా చేయవలసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది చెట్ల మందుల్ని, పసర మందుల్ని ఆశ్రయించడం అనేది జాండీస్ గురించి అది సరైన విధానం కాదు. ఈ అపోహల నుంచి మనము తొలగడానికి ఈ యొక్క అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే డాక్టర్, అయితే జాండీస్కి ఇప్పుడు ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు చెప్పండి. అది జాండీస్కి, అన్ని రకాల జాండీస్కి కూడా మనకి ఆధునిక వైద్యంలో ఒక పరిహారం అయితే ఉంటుంది, పరిష్కార మార్గం అయితే ఉంటుంది. అది ఎంత తీవ్రమైన ప్రాబ్లం అన్నా కానివ్వండి. ఎందువల్ల అంటే చాలా సందర్భాల్లో మనకి భారతదేశంలోనే కనుక తీసుకున్నట్టయితే జాండీస్కి ముఖ్యమైన కారణము వైరల్ ఇన్ఫెక్షన్స్, ఆల్కహాల్ కన్సంప్షన్. వైరల్ ఇన్ఫెక్షన్స్కి చాలా సందర్భాల్లో మనము తేలికపాటి మందులు వాడడం ద్వారా దాన్ని సరిచేయవచ్చు. లివర్ డ్యామేజ్ని పూర్తిగా రికవర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆల్కహాల్ మూలంగా అయిన లివర్ డ్యామేజ్ని కూడా మనం మందుల ద్వారా దాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ యొక్క జాండీస్ యొక్క మూల కారణాన్ని బట్టి కొన్నిసార్లు బయలుగొట్టాల్లో బ్లాకేజెస్ లాంటివి ఉన్నప్పుడు,
పర్టికులర్గా రాళ్ల మూలంగా బ్లాకేజెస్ కానీ, బయలుగొట్టాల్లో పూడికలు ఏర్పడడం మూలంగా వచ్చిన బ్లాకేజెస్ కానీ, ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాటికి కొన్ని ప్రత్యేకమైన ఎండోస్కోపీ విధానాలు ఉంటాయి. ఈఆర్సిపి అంటారు వాటిని, లేదంటే కొన్నిసార్లు లిథోట్రిప్సీ విధానాలు, కొన్ని సందర్భాల్లో స్టెంటింగ్ విధానాలు, ఎండోస్కోపిక్ స్టెంటింగ్ విధానాలు, ఈ విధమైన విధానాల ద్వారా, ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా ఈ యొక్క బ్లాకేజెస్ని తొలగించడానికి, రాళ్ళుంటే వాటిని కరిగించడానికి, ఈ విధంగా చేయడం ద్వారా జాండీస్ని పూర్తిగా తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో లివర్లో ఏర్పడినటువంటి గడ్డల మూలంగా కనుక ఈ యొక్క జాండీస్ వస్తున్నా, లేకపోతే బయలుగొట్టాల్లో కొన్ని రకాల బ్లాకేజెస్ మూలంగా వచ్చిన జాండీస్కి కానీ, వీటికి మనం ఆపరేషన్ ద్వారా దాన్ని సరిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో లివర్ పూర్తిగా డ్యామేజ్ కావడం మూలంగా, లివర్ సిర్రోసిస్ ఏర్పడడం మూలంగా వచ్చిన జాండీస్ని మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా సరిచేయవచ్చు. డాక్టర్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ కండిషన్లో రోగి ఉన్నప్పుడు అవసరం పడుతుంది? ఎక్కువగా ఎంతవరకు అది అవసరం? ట్రాన్స్ప్లాంటేషన్ వరకు పరిస్థితి వెళ్ళిందంటే జనరల్గా ఏంటంటే లివర్కి ఒక రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. శరీరంలో మరే ఇతర భాగానికి లేనటువంటి రీజనరేషన్, అద్భుతమైన కెపాసిటీ భగవంతుడు లివర్కి ప్రసాదించాడు. సో దీని మూలంగా ఏంటంటే లివరు తన యొక్క రీజనరేషన్ కెపాసిటీని వినియోగించుకొని చాలా డ్యామేజ్ అయినప్పటికీ కూడా, ఆ డ్యామేజ్ ఏ కారణమైనా కానివ్వండి, అది జన్యుపరమైన లోపాల మూలంగానా, ఇన్ఫెక్షన్స్ మూలంగానా, ఆల్కహాల్ కన్జంప్షన్ మూలంగానా, ఏ రీజన్ అయినా కానీ లివర్ తనంతట తానుగా రీజనరేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ కెపాసిటీ దాటి లివర్ డ్యామేజ్ అవుతుందో అటువంటి సందర్భాల్లో లివర్ ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితికి చేరుతుంది. దీన్ని మనము కొంతవరకు మందుల ద్వారా సపోర్ట్ చేయవచ్చు. ఇనిషియల్ ఫేజెస్లో ఈ లివర్ డ్యామేజ్ అవుతున్నప్పటికీ కూడా దాన్ని మందుల ద్వారా సరిచేయడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని తిరిగి రిజనరేట్ అయ్యేటట్టుగా మనం చేయడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. ఈ కెపాసిటీని మించి లివర్ డ్యామేజ్ అయినప్పుడు, అంటే మందుల ద్వారా కానీ తనంతట తానుగా కానీ లివర్ ఇక రెక్యుపరేట్ కాలేదు, రీజనరేట్ కాలేదు అనే స్టేజ్కి చేరిన దాన్ని మనము లివర్ ఫెయిల్యూర్ అంటాము. ఆర్ సైంటిఫిక్గా దీన్ని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు, ESLD. అంటే బాగా లివర్ తిరిగి కోలుకోలేని దశకి చేరడం. ఇటువంటి సందర్భాల్లో సిర్రోసిస్ ఏర్పడినప్పుడు, ఆర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, అంటే కొన్నిసార్లు అక్యూట్ లివర్ ఫెయిల్యూర్లో కూడా లివర్ తిరిగి కోలుకోలేని పరిస్థితికి ఏర్పడవచ్చు. అంటే ఇంత మునుపు ఎటువంటి డ్యామేజ్ ఉండదు లివర్లో, కానీ కొత్తగా వచ్చినటువంటి అది ఇన్ఫెక్షన్ మూలంగా కానీ, ఇతరత్ర కారణాల మూలంగా కానీ లివర్ పూర్తిగా కూలబడుతుంది, ఫెయిల్యూర్లోకి వెళ్తుంది. ఇటువంటి అరుదైన సందర్భాల్లో కూడా మనం ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా తిరిగి డ్యామేజ్ అయిన లివర్ని తీసేసి దాని పొజిషన్లో హెల్దీ లివర్ని అమర్చడం ద్వారా మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి ద్వారా ఈ తిరిగి శరీరానికి ఒక ఆరోగ్యకరమైన లివర్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో సాధారణంగా ఏంటంటే డ్యామేజ్ అయిన లివర్ని పూర్తిగా తీసేయడమే ఉత్తమమైన విధానం. దీన్నే మనము ఆర్థోటోపిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ OLT అంటాం. దీని లోపల కొత్త లివర్ ఏదైతే వస్తుందో దాన్ని మనము రెండు రకాలుగా సాధారణంగా మనం పొందుతూ ఉంటాం. ఒకటి ఏంటంటే మనము గవర్నమెంట్ రన్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని మనకి తెలంగాణ, ఆంధ్రాలో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తిని ఎవరైతే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్లో ఉంటారో వాళ్ళని మనం రిజిస్టర్ చేయడం ద్వారా ఆ జీవన్ దాన్ ప్రోగ్రాం నుంచి మనము బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సమకూర్చుకున్నటువంటి లివర్ని మనం పొందవచ్చు. లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కనుక వాళ్ళ లివర్లో కొంత భాగాన్ని దానం చేయడానికి తయారుంటే, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే, అంటే శరీరంలో మనకి లివరు ట్రాన్స్ప్లాంటేషన్కి అవసరమైన భాగాన్ని మనము కుటుంబ సభ్యుల నుంచి పొందడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. దీన్నే మనము డోనర్ హెపటెక్టమీ ఆపరేషన్ అంటాము. అంటే ఎవరైతే లివింగ్ డోనర్ ఉంటారో కుటుంబ సభ్యులు, వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళలో కొంత ముక్కని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ, డోనర్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల మనము జాగ్రత్తలు తీసుకుంటూ అందులో కొంత ముక్కని తీసుకొని ఈ యొక్క రోగికి అమర్చడం జరుగుతుంది. దీన్నే మనము లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అంటే ఈ రెండు రకాలుగా కడవర్ డోనరు అంటే బ్రెయిన్ డెడ్ డోనర్, దీన్నే డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. లేదా కుటుంబ సభ్యుల నుంచి పొందేటువంటి లివింగ్ డోనర్ పద్ధతుల ద్వారా మనం ఆరోగ్యకరమైనటువంటి లివర్ని పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఆరోగ్యవంతమైన లివర్ని తీసుకొని వచ్చి రోగికి అమర్చడం ద్వారా తిరిగి నార్మల్ లైఫ్ని మనం సక్సెస్ఫుల్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే లివర్ ట్రీట్మెంట్స్ విషయంలో రెన్యూవా ఎన్ఏజిఎల్ హాస్పిటల్స్ ట్రాక్ రికార్డ్ కానీ నైపుణ్యం గురించి చెప్పండి. అంటే ఈ యొక్క సంస్థను నెలకొల్పడంలో కూడా మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్ అనేది నెలకొల్పి రినోవా గ్రూప్ తోటి మనము సంబంధం ఏర్పరచుకొని ఒక పార్ట్నర్షిప్ లాగా ఈ రినోవా ఎన్ఏజిఎల్ అనేది ప్రముఖంగా మనము ఈ యొక్క గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లమ్స్కి, లివర్ ప్రాబ్లమ్స్కి ఆధునిక వైద్యాన్ని మనకి అందుబాటుమైన సరసమైన ధరల్లో ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా అందుబాటులోకి వచ్చేటట్టు మనం సెంటర్ ఆఫ్ ద సిటీలో బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 12లో ఈ యొక్క రినోవా ఎన్ఏజిఎల్ అనేది మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్ని, మేము ఒకప్పుడు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మనకి ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ విధానాలు కానివ్వండి, లివర్ ఆపరేషన్లు కానివ్వండి, భారతదేశంలోనే చాలా కొన్ని ఏరియాస్లోనే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు గత 15-20 సంవత్సరాలుగా మనం చేస్తున్న ప్రయత్నము, ఈ యొక్క అభివృద్ధి నేపథ్యంలో ఈ యొక్క వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ని, అది లివర్ క్యాన్సర్కి కానివ్వండి, లివర్ సిరోసిస్కి కానివ్వండి, ఎండ్ స్టేజ్ లివర్కి కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కానివ్వండి, ఇతర గ్యాస్ట్రోఎంట్రాలజీ సమస్యలకు కానివ్వండి, ప్యాన్క్రియాటిక్ సమస్యలకు కానివ్వండి, మనం చాలా సక్సెస్ఫుల్గా నాణ్యమైన వైద్యాన్ని మంచి ఎక్స్పీరియన్స్డ్ టీమ్ తోటి మనము ఈ యొక్క ఫెసిలిటీ, అడ్వాన్స్డ్ ఫెసిలిటీ, అదే ఐసీయూ ఫెసిలిటీస్ కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి, మిగతా సపోర్టివ్ సర్వీసెస్ కానివ్వండి, వీటిలన్నింటినీ అందుబాటులోకి తీసుకొని వచ్చి అండర్ వన్ రూఫ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ రిలేటెడ్ టు గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లమ్స్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్కి పర్టికులర్గా మనం ఇక్కడికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. డాక్టర్, చివరిగా జాండీస్ అనేది రాకుండా ఉండాలి అంటే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ అవగాహన అనేది కల్పించడం చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా మన సొసైటీలో, భారతదేశంలో మనకి జాండీస్ అనేది చాలా మటుకు ప్రివెంటబుల్ ప్రాబ్లం. వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా వచ్చే జాండీసే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా శుభ్రమైన ఆహారము, శుభ్రమైన నీరు, వీటి కన్జంప్షన్ మూలంగా మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. పర్టికులర్గా వాటర్ బార్న్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనము మల విసర్జన తర్వాత సబ్బు నీటితో చేతులు కడుక్కోవడము, ఆహారం తయారు చేసే మునుపు, ఆహారం తినే మునుపు సబ్బు నీటితో చేతులు కడుక్కోవడము, ఇటువంటి ఈ యొక్క సింపుల్ ప్రికాషన్స్ తోటి మనము క్లీన్ వాటర్, క్లీన్ ఫుడ్ తీసుకోవడం మూలంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, దానికి సంబంధించినటువంటి జాండీస్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. రెండోది, ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే లివర్ యొక్క ఆరోగ్యం అంత బాగుంటుంది. లివర్ అనే కాదు, శరీరం యొక్క ఆరోగ్యం అంత బాగుంటుంది. అందువల్ల ఆల్కహాల్ కన్జంప్షన్ని పూర్తిగా మానేయడము, ఆల్కహాల్కి దూరంగా ఉండడం అనేది ఒక ఉత్తమమైన సజెషన్. మూడోది, కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్గా హెపటైటిస్ బి లాంటివి రాకుండా వ్యాక్సినేషన్ అనేది చాలా అందుబాటులో ఉంది. ఇన్ఫ్యాక్ట్ WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండేషన్స్ ప్రకారము జాండీస్ రాకుండా, హెపటైటిస్ బి బారిన పడకుండా 3 డోసుల వ్యాక్సిన్ అనేది తీసుకోవడం అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందువల్ల అందరూ కూడా, పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ని కనుక తీసుకుంటే జీవితాంతం హెపటైటిస్ బి బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఇవాళ రేపు మనం చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన మోడర్న్ డేస్ లైఫ్ స్టైల్ తోటి వస్తున్నటువంటి సమస్య ఫ్యాటీ లివర్. దీని మూలంగా కూడా లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ కావడము, జాండీస్ ఏర్పడము, లివర్ సిర్రోసిస్ అయ్యి, లివర్ క్యాన్సర్స్ అయ్యి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఒబీసిటీ, ఇటువంటి ఇబ్బందులు ఉన్న పేషెంట్స్, అదేవిధంగా సరైన వ్యాయామం లేకపోవడము, అధిక బరువు ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైలు, వీటిల మూలంగా ఈ ఫ్యాటీ లివర్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉంచుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, ఎర్ర మాంసం తగ్గించడము, రెడ్ మీట్ ఐటమ్స్ తగ్గించడము, వీటి మూలంగా జంక్ క్యాలరీస్ మూలంగా కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య అధికమయ్యే అవకాశం ఉంటుంది.
ఇటువంటి జాగ్రత్తలు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం మూలంగా ఈ యొక్క ఫ్యాటీ లివర్ బారిన పడకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. ఈ విధంగా ప్రాపర్ పోర్టబుల్ వాటర్, క్లీన్ ఫుడ్, ఆల్కహాల్కి దూరంగా ఉండడము, ఎర్ర మాంసం తగ్గించడము, అధిక వ్యాయామం చేయడము, అదేవిధంగా అధిక బరువు పెరగకుండా చూసుకోవడము, హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడము, ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా లివర్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ రాఘవేంద్ర గారు, జాండీస్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. అలాగే అసలు జాండీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.